ఎందుకు పరిగెత్తావు? ఎందుకు భయపడుతున్నావు? ఇలా చూడు, నా చెల్లెలు ఇంట్లో నుంచి బయలుదేరుతున్నప్పుడు నిన్ను మీట్ అవడానికి వెళ్తున్నానని చెప్పింది. లేదు, నేను తను మీట్ అవనే లేదు. అబద్ధం చెప్తున్నావా? నా కళ్ళ ముందే తను కాలి చనిపోయింది. నిజం చెప్పు. నేను భయపడ్డాను. పోలీసు కేసు అని నా లైఫ్ పోతుందని భయపడ్డాను. నన్ను క్షమించండి. ఇలా జరుగుతుందని నేను అస్సలు ఊహించలేదు. ఏం జరిగింది? ఆ రోజు మేము మీట్ అయ్యాం. మేమిద్దరం నడిచి వెళ్తున్నప్పుడు వెనక నుంచి ఎవడో కొట్టి నన్ను కింద పడేశాడు. తిరిగి చూసేటప్పటికి శ్వేతని ఒక బ్లూ కలర్ ఫేస్టాలో తీసుకు వెళ్ళిపోయాడు. సారీ, నేనేమి చేయలేకపోయాను. నేను తనని వదిలేశాను. వాడు ఎలా ఉన్నాడు? తెలీదు, నేను వాడిని చూడలేదు. వెనక నుంచి కొట్టి నన్ను పడేశాడు. కారు నెంబర్ చూసావా? నంబర్ చూడలేదు. అప్పుడు వాడు హీరింగ్ ఎయిడ్ పెట్టుకున్నాడు. అది మాత్రమే నాకు గుర్తుంది. శ్వేత నా పరిస్థితిలో కాపాడలేకపోయాను. నా చెల్లెలు పోస్ట్ మార్టం రిపోర్ట్ నేను తారా చేతికిచ్చాను మారన్. ఇంట్లో ఉంటుంది చూడు. బాగా నమ్మకస్తుడు సార్, కరెక్ట్ గా చేస్తాడు. చెవిలో మిషన్ ఒకటి. సర్లే, తీసుకో. I don't know what to say. కేవలం హియరింగ్ ఎయిడ్ని బట్టి వీడే చేశాడని ఎలా చెప్పగలం? కేవలం హియరింగ్ ఎయిడా? యూ హ్యావ్ విజువల్స్ ఆఫ్ ఎ గాయ్ హూ హాస్ మోటివ్ అండ్ వేరింగ్ హియరింగ్ ఎయిడ్. A guy. Not exactly this guy. ఆ ఎక్స్ మినిస్టర్ పళనికి స్ట్రాంగ్ మోటివ్ ఉంది. అతని పిఏకి బ్లూ కలర్ కార్ ఉంది, హియరింగ్ ఎయిడ్ కూడా వాడతాడు. ఇంతకు మించి ఏం కావాలి? ఇవన్నీ కేవలం కోఇన్సిడెన్సా? వాట్ ఇఫ్ ఇట్ ఇస్? నీ కోపం, నీ ఆవేదన, నీ ఫ్రస్ట్రేషన్ అంతా నాకు అర్థమవుతుంది మారన్. బట్ ఒక కోఇన్సిడెంటల్ ఎవిడెన్స్ ని బట్టి ఒక ఎక్స్ మినిస్టర్ని అరెస్ట్ చేయడం కుదరదు. అర్జున్, నా చెల్లెల్ని చంపిన వాడిని ముక్కలు ముక్కలుగా నరికి పారేయాలని రోజు రోజుకి నాలో కసి పెరిగిపోతూనే ఉంది. కానీ నేను సత్యమూర్తి కొడుకుని న్యాయమైన పద్ధతిలో జస్టిస్ కోసం పోరాడుతున్నాను. నాలో ఓర్పు ఎక్కువ కాలం ఉండదు అర్జున్. అట్లీస్ట్ ఆ మినిస్టర్ని పిలిచి విచారించు, లేదంటే నేనేం చేస్తాను? సారీ మారన్, కాంక్రీట్ ఎవిడెన్స్ లేకుండా అలా విచారించడం కుదరదు. ఏంటి, నువ్వు అతనితో కలిసిపోయావా? ఏంటో నీ మారన్, తప్పు. నువ్వు నా ఫ్రెండ్ కావడం వల్ల, ఈ కేసులోకి నేనే నిన్ను లాగానన్న గిల్టీ కాన్షియస్ వల్లే నేను ఊరుకున్నాను. ఇదంతా వదిలేసి నెక్స్ట్ ఏం చేయాలో వెళ్ళి చూడు. ఈ క్లూస్ ద్వారా నేనేం చేయగలను చూస్తాను.
హలో, హలో మారన్, ఇమీడియట్గా స్టేషన్కి రాగలవా? ఏంటి విషయం? ముందు నువ్వు రా, చెప్తాను. పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వచ్చింది. నన్ను వెంటనే రమ్మంటున్నారు. తారా, థ్యాంక్ యూ. నువ్వు లేకపోతే నేను ఏమైపోయేవాడిను. థ్యాంక్ యూ. జాగ్రత్త. కూర్చో. నన్ను ఎందుకు రమ్మన్నారు? నా చెల్లెల కేసులో క్లూ ఏమైనా? నీ చెల్లెల్ని కిడ్నాప్ చేసినట్టే ఇంకో అమ్మాయిని కిడ్నాప్ చేశాను. దానికి నన్నెందుకు పిలిచారు? నన్నేం చేయమంటారు? కిడ్నాపర్ నీతోనే మాట్లాడాలన్నాడు. నాతోనా? దేనికి? హలో, మారన్ వచ్చాడా? మారని మాట్లాడుతున్నా. నీ చెల్లెల్ని నేనే చంపాను. ఈ అమ్మాయిని కూడా నేనే కిడ్నాప్ చేశాను. ఆ అమ్మాయి ప్రాణాలతో ఉండాలంటే 15 లక్షలు తీసుకుని నేను చెప్పిన చోటుకి నువ్వు ఒంటరిగా రావాలి. మిగతా డీటెయిల్స్ మళ్ళీ కాల్ చేసి చెప్తాను. నేనెందుకు డబ్బులు ఇవ్వాలన్నా? ఈ అమ్మాయినైనా కాపాడండి ప్లీజ్. నా చెల్లెల్లా వదిలేయకండి. మారన్, కిడ్నాపర్ మోటివ్ డబ్బే అయితే వాడిని ఈజీగా పట్టుకోవచ్చు. ఆ అమ్మాయిని వాడు చంపడు. ఇన్ యోర్ కేస్, అన్ఫార్చునేట్లీ ఇట్ వాస్ నెవర్ అబౌట్ రాన్సమ్. సిటీ సెంటర్ మాల్ 8:30. భరత్, అవి రెడీ? ఎస్ సార్, వీఆర్ రెడీ. మీరు చెప్పారంటే వీ కెన్ జంప్ ఇన్ టు యాక్షన్. నో భరత్, కిడ్నాపర్ అడిగింది మారన్నే. సో ఐ వాంటెడ్ టు వెయిట్ అండ్ ఫాలో హిమ్. అర్థమైందా? ఓకే సార్.